భర్త వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన హైదరాబాద్ కూకట్పల్లిలో చోటు చేసుకుంది. సౌజన్య అనే మహిళ మంగళవారం రాత్రి సూసైడ్ నోట్ రాసి ఇంట్లోని ఫ్యాన్కు ఉరివేసుకుంది. తన భర్త, కుటుంబ సభ్యులు మానసికంగా వేధించారని లేఖలో పేర్కొంది. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలు సౌజన్యకి 2020లో రజనీకాంత్తో వివాహమైంది. 3 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. ఈమె ఏజ్ 29 ఇయర్స్ ఉంటుంది. ఈమె సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకొని ఇంట్లో హ్యాంగింగ్ చేసుకొని సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. 100 డేలు రాగా ఇమ్మీడియట్గా ఇన్స్పెక్టరు టీం అందరు కలిసిపోయారు. అప్పటికే వాళ్ళు పక్కింటి వాళ్ళు దించి బతుకుతుందేమో అని చెప్పేసి హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. నిన్న నైట్ వాళ్ళు వరంగల్ నుంచి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. అనుపమ లక్ష్మి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది అత్త మీద, ప్లస్ భర్త రజనీకాంత్ మీద, ప్లస్ మర్ది శ్రీకాంత్ రెడ్డి మీద. 304B మ్యారేజ్ అయ్యి 4 ఇయర్స్ అయింది కాబట్టి డౌరీ హరాస్మెంట్ ఉంది. గతంలో కూడా 4-5 సార్లు పెద్ద